నమస్తే, వెల్కమ్. నా పేరు టి పూర్ణచంద్రరావు అండి. కోరల్ లెవెల్లో ఉన్నాను ప్రజెంట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది లేకపోతే, ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేయకపోయి ఉంటే ఈరోజు మనం ఆ, అందరం మీట్ అయ్యే వాళ్ళం కాదు. 100% ఒకరి విజన్, ఒకరి ఆలోచన, కొందరి ఆలోచన ఈరోజు మనల్ని ఆ, ఒక ఆ, దగ్గరికి చేర్చిందనమాట. కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సేఫ్ షాప్. అండ్ సేఫ్ షాప్ అనేది కల్పవృక్షం అంటుంటారు గురూజీ ఎప్పుడు. ఏ డ్రీమ్ ట్రీ దట్ విల్ మేక్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఎందుకంటే కల్పవృక్షం మనకు ఒక చోట రెస్పెక్ట్ దొరకచ్చు, ఒక చోట టైం దొరకచ్చు, ఒక చోట డబ్బులు సంపాదించవచ్చు, ఇంకొక చోట ఫ్రీడమ్ ఉండొచ్చేమో. కానీ అన్నీ ఉన్న ఏకైక వృక్షం ఏదైనా ఉంది అంటే ఈ భూమి పైన ఛాలెంజ్ చేసి చెప్పగలను, ఓన్లీ సేఫ్ షాప్ అన్నమాట. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. అంటే గ్రేట్ కంపెనీ విజిట్ చేసే అవకాశం కూడా వచ్చింది మా గురుజీ వాళ్ళ వల్ల. థాయిలాండ్కి వెళ్ళినప్పుడు కంపెనీ విజిట్ చేసాం. విత్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నియర్లీ 40 మెంబర్స్ వరకు వచ్చాం గురుజీ. అక్కడ వెళ్ళాం, కంపెనీ హెడ్ ఆఫీస్ చూసాం, కంపెనీ వాళ్ళతో మాట్లాడాం. అక్కడ వాళ్ళ వామ్ వెల్కమ్ కావచ్చు, అవన్నీ ఆ రోజు చూసి అర్థమైందనమాట. మనం 100% ఒక ఎథికల్ కంపెనీలో, 100% స్టాండర్డ్ కంపెనీలో ఉన్నామని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. చేస్తే సేఫ్ షాపే చేయాలని. అలాంటి నిర్ణయంతో అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన వెంటనే ఫుల్ టైం చేయడం స్టార్ట్ చేశాను మా ఊరి. ఇది ఢిల్లీలో కంపెనీ విజిట్ చేసినప్పుడు. అండ్ సేఫ్ షాప్ ఏమి ఇచ్చింది, చాలా మంది అంటుంటారు, డబ్బులు సంపాదిస్తున్నావా, ఎంత వస్తున్నాయి ఏంటి అని. 100% ఒకటి మాత్రం చెప్పగలను, సేఫ్ షాప్ నాకు గ్రేట్ మెంటర్షిప్ ఇచ్చింది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై మెంటర్షిప్ మా గురుజీ. ఎందుకంటే సేఫ్ షాప్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులు సంపాదించవచ్చు, దాని తర్వాత లేదా ఫ్రీడమ్ వస్తుంది, ఇంకొకటి వస్తుందని. అన్నిటికన్నా ముందు మన అప్లయన్స్ వస్తారు. ఆ గ్రేట్ మెంటర్స్ బ్లెస్సింగ్స్తో మనం మన లైఫ్లో కళ్ళు మూసుకొని సబ్మిట్ చేసేస్తే ఏ లెవెల్కి మన కళలో కూడా ఊహించం ఆ లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట సేఫ్ షాప్ కంపెనీ. దట్టు మన గ్రేట్ మెంటర్స్. థ్యాంక్ యూ సోమశంకర్ మావర్జీ, కృష్ణయ్య మావర్జీ, బబీష్ మావర్జీ, శ్రీశైలం మావర్జీ. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మీన్స్ ఒక్కొక్క ఇది నేర్చుకున్నాను అనమాట గురుజీ వాళ్ళ వల్ల. థ్యాంక్ యూ గురుజీ. ప్లస్ మై గ్రేట్ మెంటర్స్ అనమాట, డబుల్ డైమండ్ లీడర్స్ శ్రీనివాసరావు గురుజీ, అండ్ ఓపెన్ లీడర్ సుబ్రహ్మణ్యం గురుజీ, పఠాన్ మురాషవల్లి గురుజీ. యాక్చువల్గా బ్రదర్స్ లాగే ఉంటాము. గురూజీ కన్నా నాకు 100% ఎప్పుడు ఎనీ క్వశ్చన్, ఎనీ డౌట్. స్టార్టింగ్లో సుబ్రహ్మణ్యం గురుజీ నాకు కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ మురాషా మా గురుజీ చేతిలో పెట్టారు. ఆయన నాకు క్లియర్గా రైల్వే స్టేషన్లో ఈ ప్లాన్ చెప్పినప్పుడు ఆ, కొద్దిగా కేర్లెస్గానే ఉన్నాను గురుజీ. ఆ, అంటే అవుతుందా, ఇవన్నీ అవుతాయా, అవన్నీ ఎన్నో కంపెనీలు వచ్చిపోయాయి, ఇవన్నీ అవుతాయా అని. బట్ ఏదో మొహమాటానికని మాత్రం వస్తువు కొనేసాను. వస్తువు కొన్న తర్వాత 100% నన్ను సిస్టంలోకి తీసుకొచ్చింది మురాషా గురూజీ అండ్ సుబ్రహ్మణ్యం గురూజీ. దాని తర్వాత నెక్స్ట్ సీనియర్స్ ఎవరున్నారో వాళ్ళ గైడెన్స్ ఎప్పటికప్పుడు తీసుకునేవాడిని. థ్యాంక్ యూ గురూజీ. ప్లస్ నా గురించి, నా పేరు తిమ్మరసు పూర్ణచంద్రరావు. మాది నేటివ్ వాయల్పాడ్, అన్నమయ్య డిస్టిక్. ప్రెసిడెంట్ ఇంతకుముందు చిత్తూరులో ఉండేది. ఆంధ్రప్రదేశ్. క్వాలిఫికేషన్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను. దాని తర్వాత ఎప్పుడైతే సేఫ్ షాప్ నాకు అర్థమైందో దాని తర్వాత డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్, లలిత్ అరోరా గారి కోర్స్ అన్నమాట, అది చేశాను. దాన్ని చేసిన తర్వాత నాకు అర్థమైంది సేఫ్ షాప్ పవర్ ఏంటి అని. ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, చేస్తే డైరెక్ట్ సెల్లింగే చేయాలి. పూర్ణచంద్ర అనే వ్యక్తి ఎక్కడ ఆగాలి అని తెలియక నేను పౌరోహితం చేసేవాడిని, రకరకాల బిజినెస్ చేసేవాడిని. పూజా సామాగ్రి అంగడి ఉండేది, ఆ, పౌరోహితం చేసేవాడిని, మళ్ళీ ట్రేడింగ్ చేసేవాడిని. ఎక్కడ ఆగాలో తెలియకుండా ఉండేవాడిని అనమాట. ఎప్పుడైతే ఆ డైరెక్ట్ సెల్లింగ్ కోర్స్ చేశానో ఆ రోజు నిర్ణయం చేసుకున్నా, చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి, దట్టు సేఫ్ షాప్లోనే ఉండాలి అని. థ్యాంక్ యూ గురు. ప్లస్ బిఫోర్ సేఫ్ షాప్ ఒక పిక్చర్ చాలు. ఆ, నేను ఏంటి అనే దానికి నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆఫ్టర్ నాకంటూ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత షేవింగ్ అనేది చేసేవాడిని కాదు గురుజీ. షేవింగ్ అసలు బ్లేడ్ అనేది యూస్ చేసేవాడిని కాదు. అంత ఎప్పుడు కూడా ఇంకా తెల్లగడ్డం వస్తే సీనియారిటీ పెరుగుతుంది అని ఒక ఇది ఉండేదన్నమాట.
పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా జరిగింది అని ఈజీగా ఒక ఫోటోలో చూసేయచ్చు. సేఫ్ షాప్కి వచ్చిన తర్వాత సేమ్ స్టార్టింగ్ వెన్యూస్ కూడా అలాగే వెళ్ళేవాడిని. బట్ ఎప్పుడైతే కృష్ణయ్య మహాగురుజీ ఒకసారి టైగర్, ఆ, నువ్వు డెవలప్ అవ్వాలి అంటే కొన్ని కొన్ని మార్చుకోవాల్సి వస్తుంది, దాన్ని మార్చుకుంటేనే లైఫ్లో సక్సెస్ అనేది చూస్తారు అన్నారు. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు షేవింగ్ చేసుకొని తీసుకున్న ఫోటో అనమాట. థ్యాంక్ యూ గురుజీ. ఆఫ్టర్ సేఫ్ షాప్ ఒక ప్రాపర్ బిజినెస్ మ్యాన్ లాగా మైండ్ సెట్ మారిపోయింది గురుజీ. థ్యాంక్ యూ. ప్లస్ సేఫ్ షాప్లో నా ఒక్క ఎంట్రీ కాదు, మా టోటల్ ఫ్యామిలీ మొత్తం ప్రతి ఒక్కరూ ఐడిల్ వేసాం. పవర్ ఆఫ్ ఫ్యామిలీ ఐడీస్ అని చెప్పి విన్న తర్వాత అందరూ ఫ్యామిలీ ఐడీస్ వేసాం. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసామన్నమాట. బిజినెస్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ ర్యాంక్ 1 అయ్యారు. తర్వాత నాకు సిస్టమ్ గురించి అర్థమైన తర్వాత అట్ ప్రెసెంట్ ఓన్లీ ఒక లెగ్ మీదే ఫోకస్ చేశాను గురుజీ. ప్రతి ఒక్కరు క్యూఎస్సీ అయిపోయారు, ప్రతి ఒక్కరు ర్యాంక్ కంప్లీట్ చేసుకున్నారు గురుజీ. తర్వాత సిస్టమ్ అర్థమైన తర్వాత ఓన్లీ ఒక లెగ్లోనే వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. ఇది ఫ్యామిలీ బిజినెస్ అని అర్థమైంది. ప్రతి ఒక్కరు ఇంట్లో, ఈరోజు మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు దిశ అటెండ్ అయ్యారు, ప్రతి వెన్యూకు వెళ్తారు. సండే ఫర్ సేఫ్ షాప్ అంటే అని చెప్పి ఫిక్స్ అయిపోయాం అనమాట. థ్యాంక్ యూ గురు. ప్లస్ బిఫోర్ సేఫ్ షాప్ ఆల్రెడీ మేము ఇక్కడ పూజా సామాగ్రి స్టోర్స్ కూడా కనబడుతుంది. పూజా సామాగ్రి స్టోర్ ఉండేది వాయిల్పాడు హోమ్ టౌన్లో. ఆ, ఇల్లు కట్టేసాం. కారు కూడా కొనేసున్నాను. ఐఫోన్ బిజినెస్, మాకు ఓన్ బిజినెస్ ఉండేది. ఈవెంట్స్ చేసేవాడిని బిఫోర్ సేఫ్ షాప్. అందువల్ల బిఫోర్ సేఫ్ షాపే ఐఫోన్ కొనేసున్నా, కారు ఉండేది, ఇల్లు కూడా కట్టేసున్నా. ఆ, ఇదే లైఫ్లో సక్సెస్. ఇంతకన్నా ఏముంది, ఇంతకన్నా ఏం చేయగలం? ఆల్రెడీ మనం అన్నీ ఉన్నాయని అనుకుంటూ ఉండేవాడిని అనమాట. ఆల్రెడీ సక్సెస్ అయిపోయాను, ఇంకా ఇంకేముంది ఇంకా సాధించడానికి అనేది. బట్ ఆఫ్టర్ సేఫ్ షాప్ నా మైండ్ సెట్ కంప్లీట్గా మార్చేసింది అనమాట. అప్నా టైం ఆయేగా అనేది ఎప్పుడు నేను నమ్ముతుంటా. సేఫ్ షాప్లో స్టార్ట్ చేసిన ఆ, బబీష్ గురూజీ డైమండ్ ఫంక్షన్ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను మా గురూజీ. అరే చేస్తే, అరే ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకటి ఉండి ఇన్ని సంవత్సరాలు, ఒక కంపెనీ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటోంది, కానీ ఇది నాకు తెలియలేదు అంటే ఎంత మనం దీంతో ఉన్నాం, మన చుట్టూ ఎలాంటి అసోసియేషన్తో ఉన్నామని ఆ రోజు నేను కొంచెం రియలైజ్ అయ్యాను. సేఫ్ షాప్ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సిఎస్ గురూజీ గైడెన్స్తో ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకున్నాను గురూజీ. ర్యాంక్ 1 కంప్లీట్ అయింది, ర్యాంక్ 2 కంప్లీట్ అయింది, సేమ్ ర్యాంక్ 3 కంప్లీట్ చేసుకున్నారు, ర్యాంక్ 4 అయింది, ర్యాంక్ 5 అయింది. ఆ, నాకున్న దీని ప్రకారం 100% గురించి కొంచెం యాక్చువల్గా నా ఒక దీనికి నేను అనుకోవడం అంటే ఎమరాల్డ్ దాటి ఉండాలని. బట్ కొన్ని కొన్ని బేసిక్స్ అనేది మిస్టేక్స్ చేయడం వల్ల ఆ, కొద్దిగా మిస్టేక్స్ చేశాను గురుజీ. బట్ అప్నా టైం ఆయేగా 100% యూసీఏ లెవెల్ వరకు వెళ్తాను మౌజీ, మీ బ్లెస్సింగ్స్తో. థ్యాంక్ యూ. సేఫ్ షాప్లో వెల్కమ్ అందరినీ ఈ విధంగా వెల్కమ్ చేస్తారు, అలా సేఫ్ షాప్లో నన్ను కూడా ఆ రోజు వెల్కమ్ చేశారు గురుజీ. నేను ఫోటో అడిగితే కూడా ఇవ్వలేదు. నేను నా ఫోటోలు వద్దు, వెల్కమ్ చేయకండి అనేవాడిని. కానీ ఆ, రమణ సార్ ఆయన ఫోటో, ఆధార్ ఫోటోని డౌన్లోడ్ చేసి అందులోనే వెల్కమ్ చేసి పంపించారు. ప్లస్ నా ఫస్ట్ చెక్ 4,840 రూపాయలు వచ్చింది. ప్లస్ ఇక్కడ ఒక ఆ, ఫోటో ఉంది గురుజీ. పవర్ ఆఫ్ ఫ్యామిలీ బిజినెస్ అంటున్నా, మా ఇంట్లో ఒక వారం కంప్లీట్గా అందరికీ చెక్స్ వచ్చాయన్నమాట, సుమారుగా 50,000 రూపాయలు. నెక్స్ట్ వారం మళ్ళీ వచ్చింది 40,000 రూపాయలు. అలా పవర్ ఆఫ్ ఫ్యామిలీ బిజినెస్ అని బిఫోర్ కార్డినల్ రూల్స్ తెలియక ముందు, బిఫోర్ అంటే ఇండివిజువల్గా మైండ్ సెట్ నా మైండ్ పెట్టి వాడేటప్పుడు డబ్బులు విపరీతంగా వచ్చేదనమాట అందరి ఐడిలో. బట్ సిస్టమ్ అర్థమైన తర్వాత ప్రాపర్ ఎథికల్గా చేసుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఆ విధంగా 15,000 రూపాయలు తీసుకున్నాను, 34,000 తీసుకున్నాను, 86,000 రూపాయలు కూడా తీసుకున్నాను గురుజీ. థ్యాంక్ యూ. ప్లస్ నేనే కాదు, నా టీంలో నీరజ మేడం 1 మంత్ ప్యాసివ్ ఇన్కమ్ 47,582 రూపాయలు నీరజ మేడం సంపాదించారు. ప్లస్ నా టీంలో ఇంటర్నేషనల్ ట్రిప్స్ విన్ అయ్యారు గురుజీ వీళ్ళంతా. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది థాయిలాండ్కి వస్తున్నారు, ఆల్రెడీ చాలా మంది థాయిలాండ్ ట్రిప్ ఫినిష్ చేశారు. లాస్ట్ టైం టార్గెట్ విన్ అయ్యి లండన్ కూడా వెళ్ళేసి వచ్చాం. అలా టార్గెట్ అచీవర్స్ నా టీంలో ఉన్నారు గురుజీ. ప్లస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ థాయిలాండ్కి వెళ్ళాం, అది కూడా సేఫ్ షాప్ వల్లనే. అంతకుముందు ఫ్లైట్ జర్నీస్ అయితే చేసాం, పూజ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి పూజలకని, లేదా వెళ్ళేటప్పుడు ఇంటర్నేషనల్ జర్నీస్ చేసి, సారీ ఫ్లైట్ జర్నీస్ చేసాం, కానీ ఇంటర్నేషనల్ థాట్ కూడా లేదు. బట్ ఎప్పుడైతే సేఫ్ షాప్ ప్లాన్ విన్నానో, సుబ్రహ్మణ్యం గురూజీ ఆ రోజే అన్నారు, "ఆ, నేను థాయిలాండ్ టార్గెట్ విన్ అయ్యాను స్వామి, థాయిలాండ్కి వెళ్ళొస్తాను." సరే నేను అనుకున్నాను ఆయన వెళ్ళొచ్చిన తర్వాత చూద్దామని.
థ్యాంక్స్ గాడ్. నెక్స్ట్ ఇమ్మీడియట్గా వచ్చిన టార్గెట్ వచ్చింది. గురూజీ అన్నారు, స్వామి మీరు ఈ టార్గెట్లో విన్ అయిపోతే మీరు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళొచ్చు, థాయిలాండ్కి మేమంతా వెళ్తున్నాం, మీరు రావచ్చు అని. అలా నేను ప్లస్ మా బ్రదర్ రవిచంద్ర ఇద్దరం దీంతో టార్గెట్ విన్ అయ్యాం. ప్లస్ మా బ్రదర్ రమేష్ గారు కూడా అందరం కలిసి థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ఫస్ట్ స్టాంపింగ్ నాకు థాయిలాండ్దే పడింది గురూజీ. థ్యాంక్ యూ. ప్లస్ నేనే కాదు, నా టీం మెంబర్స్ కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ ఫినిష్ చేశారు థాయిలాండ్లో. రాకేష్ గారు, రమేష్ తిమ్మరస్ సార్, నీరజ మేడం అండ్ డాల్ కిరణ్, రమేష్ గారు, వీళ్ళంతా ఇంటర్నేషనల్ ట్రిప్ ఫినిష్ చేసి వచ్చారు గురుజీ. అది కాకుండా ఈసారి అప్కమింగ్ ఈ మంత్లో 20 మంది వరకు థాయిలాండ్ ట్రిప్ వెళ్తున్నాం గురుజీ. ప్లస్ ఆల్రెడీ థాయిలాండే కాదు, స్విట్జర్లాండ్ ట్రిప్ కూడా కంప్లీట్ చేసాం లాస్ట్ 2023 2024లో. స్విట్జర్లాండ్ ప్యారిస్ ట్రిప్ కూడా కంప్లీట్ చేసాం. ఇక్కడ చూడొచ్చు, మీన్స్ స్విస్ బ్యాంక్ అంటాం, ఆ స్విస్ బ్యాంక్ ముందర తీసుకున్న ఫోటో. ఆ, మౌంట్ జంగ్ఫ్రా అని చెప్పి అక్కడ మౌంట్ ఎవరెస్ట్ అంత హైట్ అన్నమాట. నెక్స్ట్ అక్కడ ఉన్నదంతా స్విట్జర్లాండ్లో టాపెస్ట్ మౌంటైన్ అది. అక్కడ వెళ్ళి విజిట్ చేసాం. ప్లస్ ఆ, మంచులో ఆడుకున్నాం అనమాట ఆ రోజు. యాక్చువల్గా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు అయిపోయినాం గురుజీ. ఎస్. ప్లస్ నోవోటెల్, ప్యారిస్లో నోవోటెల్లో స్టే చేసాం. యూరోప్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం. సేఫ్ షాప్కి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఆల్వేస్, ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్లస్ 5 స్టార్ హోటల్ అనమాట. అలా చేంజ్ అయిపోయింది సేఫ్ షాప్ లైఫ్ స్టైల్. ప్లస్ రీసెంట్గా 2025లో స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు కొన్ని ఫొటోస్. గురుజీ వాళ్ళతో ఆ, వెళ్ళిన తర్వాత మొత్తం ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ వాటర్ బాటిల్ నుంచి అప్ టు మనం బయటకు వచ్చేంత వరకు ప్రతి A to Z మానిటరింగ్ ఉంటుంది అనమాట మా కంపెనీ తరపున. అలా స్కాట్లాండ్లో తీసుకున్న ఫొటోస్ ఇవి. ప్లస్ ఇంగ్లాండ్ కింగ్డమ్ వాళ్ళ ఆ, మహారాజు యొక్క ప్లేస్ అనమాట, ప్యాలెస్. ఆ ప్యాలెస్లో తీసుకున్న ఫొటోస్, ఇక్కడ హాలిడే ఇన్ హోటల్ ముందు తీసుకున్న ఫొటోస్ గురుజీస్తో. ప్లస్ మా గురుజీ ఇంటర్నేషనల్, యాక్చువల్గా మీకు చెప్పాను, నేను ఫోన్ చేసి ఉంటే మా గురుజీ 50, మామూలుగా 36 పేజెస్ వస్తాయి గురూజీ. పాస్పోర్ట్ అప్లై చేస్తున్నానంటే మీరు అన్నారు, టైగర్ భరోసా ఉంటే 60 పేజెస్ ఎందుకు అప్లై చేయకూడదు అని. ఆల్రెడీ 36 పేజెస్ వరకు దన్న స్టాంపింగ్ అయిపోయాయి గురూజీ. చాలా ఫొటోస్ నేను ఇంకా పెట్టలేదు. ఇక్కడ వీసా, లాస్ట్ టైం వచ్చిన స్విస్ వీసా కావచ్చు, ప్లస్ రీసెంట్గా UK వీసా, మళ్ళీ థాయిలాండ్ స్టాంపింగ్స్ అంతా ఇందులో ఉన్నాయి. అలా ఆల్రెడీ చాలా పేజెస్ కవర్ అయిపోయాయి గురూజీ. ప్లస్ $1,000,000 ఫోటో అని చెప్తాను 100%. ఎందుకంటే లండన్కి వెళ్ళొచ్చేమో, కానీ ఇలాంటి మూమెంట్ అయితే దొరకదు. నాకు ఎవరైతే లైఫ్ ఇచ్చారో ఆ లైఫ్ ఇచ్చిన మెంటర్తో పాటు గ్రేట్ మెంటర్స్ వికాస్ మా గురుజీ అండ్ నర్సీ గ్రేవాల్ మా గురుజీతో ఫోటో తీసుకోవడం. అది లండన్ బ్రిడ్జ్లో ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది, లండన్ బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్ అని. ఆ లండన్ బ్రిడ్జ్ ముందర ఆ, గురూజీ వాళ్ళతో, మహాగురుజీ వాళ్ళతో ఫొటోస్ తీసుకోవడం, ఇది నిజంగా $1,000,000 ఫోటో అని చెప్తాను మా గురుజీ. థ్యాంక్ యూ. ప్లస్ సేఫ్ షాప్లో ఆల్వేస్ సెండ్ ఆఫ్ ఉంటుంది, వెల్కమ్ ఉంటుంది. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది గురుజీ. సేఫ్ షాప్లో ఎనీ ట్రిప్ వెళ్ళేటప్పుడు అందరు టీం మెంబర్స్ రావడం, కేక్ కట్ చేయడం, విష్ చేయడం, సెండ్ ఆఫ్ ఇవ్వడం, సేమ్ అట్ ద మళ్ళీ ఫ్లైట్ దిగిన వెంటనే ఇన్- ఆ, మళ్ళీ మాలలతో వెల్కమ్ చెప్తారు. ఈ యొక్క ట్రెడిషన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ప్లస్ మా టీంలో గోల్డ్ కాయిన్ అండ్ విన్ అయ్యారు, ప్లస్ రిసీవ్ చేసుకున్నారు మిసెస్ ధరణి మేడం. స్కూల్ టీచర్గా జాబ్ చేస్తున్నారు, బట్ ప్రాపర్ సిస్టమ్ ఫాలో అవుతారు గురుజీ. ప్రతిదీ క్వశ్చన్, ఎనీ డౌట్ నా క్వశ్చన్ మీన్స్ అడుగుతారు. ప్లస్ సిస్టమ్ ఫాలో అవుతారు. మేడం కూడా ర్యాంక్ 3 దగ్గర ఉన్నారు. గోల్డ్ కాయిన్ విన్ అయ్యారు అండ్ రిసీవ్ చేసుకున్నారు. ప్లస్ ఈ సిస్టమ్, ఈ బిజినెస్ నాకు అనేది ఫొటోస్ కా బిజినెస్ అని అర్థమైంది. ఇన్ని ఫొటోస్ తీసుకుంటే, ఆ ఫొటోస్ మెమరీలో మనం పెట్టుకుంటే అది ఎంత ఫ్యూచర్కి ఎంత హెల్ప్ అవుతుందని నాకు అర్థమైంది. సేఫ్ షాప్ అనేది ఒక ఫొటోస్ కా బిజినెస్. ఫొటోస్ తీసుకోవాలి, ప్లాన్ చెప్పిన, ఫాలోఅప్కి వెళ్ళినా, ఏం జరిగినా, సిస్టమ్ రిలేటెడ్గా ఏం జరిగినా ఆ ఫొటోస్ సేవ్ చేసుకుంటే అది ఫ్యూచర్కి ఎంత హెల్ప్ అవుతాయి అనేది సిఎస్ గురూజీ అండ్ కృష్ణయ్య మా గురించి చూసి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ మావూర్జీ. ప్లస్ నా సీనియర్ కోర్ క్లబ్ మావూర్జీ, రవిచంద్ర గారు, నరేష్ సార్, నీరజ మేడం, సుధాకర్ సార్,
డాక్టర్ రమేష్ టీ, రీసెంట్గా డాక్టరేట్ కూడా అయ్యారు రమేష్ సార్. రమేష్ సార్ టీం కావచ్చు, సురేంద్ర సార్, జి శ్రీనివాసులు సార్, ప్రసన్న మేడం, ధరణి మేడం, వీళ్ళంతా ప్రాపర్ కోర్ క్లబ్ మావర్జీ, ప్రాపర్ సిస్టమ్ ఫాలో అవుతారు. ఆల్రెడీ ఇందులో నీరజ మేడం, రమేష్ సార్ రీసెంట్ గానే లాస్ట్ దీంతో లెజెండ్ టాక్ లో కూడా మాట్లాడారు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ప్లస్ మా టీం ప్రాపర్ యాపిల్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే వాళ్ళ లెవెల్ కంప్లీట్ ఒక లెవెల్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం 100% వాళ్ళని యాపిల్ ఫ్యామిలీకి ఇన్వైట్ చేస్తాం. ఆ విధంగా ధరణి మేడం, నీరజ మేడం, రమేష్ సార్, రవిచంద్ర సార్ అండ్ సురేందర్ రెడ్డి సార్ వాళ్ళు యాపిల్ ఫ్యామిలీ మ్యాక్బుక్ తీసుకున్నారు. ఈరోజు యాపిల్ ఫ్యామిలీలో ఉన్నారు. ఇది ప్రాపర్ పక్కా సిస్టమ్ వల్ల మా వాళ్ళు. థ్యాంక్ యూ. ప్లస్ మా టీంలో కార్ అచీవర్స్ కూడా ఉన్నారు. రమేష్ సార్, రీసెంట్గా రమేష్ సార్ అండ్ నరేష్ గారు ఒకేసారి సిఎస్ గురూజీ యొక్క దీని విజన్ వల్ల 10 కార్స్ ఒకే రోజు బుక్ చేశాం. అందులో మా టీం వాళ్ళదే ఇద్దరిది బుక్ చేయడం, బుక్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా డెలివరీ కూడా తీసుకునేసాం గురూజీ. ఆ విధంగా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 2 కార్లు మా టీం నుంచి డెలివరీ అయిపోయాయి. ప్లస్ నేను ఆల్వేస్ నమ్ముతాను ప్రాపర్ సిస్టమ్ అంటే ఒక మంచి ప్రాపర్ బ్రాండెడ్ వస్తువులు వాడాలి అని. అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు 10 మంది మనల్ని గమనిస్తుంటారు. మనం అనుకుంటాం లేదు మనల్ని ఎవరు చూస్తారులే ఆ, అని కాదు, మనల్ని గమనిస్తుంటారు అనమాట. అది అర్థమైన తర్వాత నా దగ్గర ప్రాపర్ A to Z యాపిల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. యాపిల్ మ్యాక్బుక్ ఉంది, యాపిల్ ట్యాబ్ ఉంది, యాపిల్ వాచ్ ఉంది, యాపిల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, యాపిల్ సంబంధించిన వాచ్ కూడా ఉంది. ప్లస్ ఏదైనా సరే మీన్స్ పియర్స్ కార్డిన్ లాంటి పెన్ కావచ్చు, జేబిఎల్ స్పీకర్స్ కావచ్చు, బెన్క్యూస్ ప్రొజెక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సేఫ్ షాప్ వల్ల వచ్చిన తర్వాత బ్రాండెడ్ వస్తువులకు ఉన్న వాల్యూ అర్థమైంది గురూజీ. అలా ప్రతి ఒక్కటి బ్రాండెడ్ అండ్ క్వాలిటీ వస్తువులనే వాడడం నేర్చుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ. ప్లస్ రీసెంట్గా గురుజీ బ్లెస్సింగ్తో ఆల్రెడీ బెంజ్ కార్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని వచ్చాం. తర్వాత B6 లేటెస్ట్గా రిలీజ్ అయింది ఇది ఈ కారు. ఇంకా ఇప్పుడిప్పుడే రోడ్కి వస్తుంది గురూజీ. గురూజీ కార్ చూశాను అన్న వెంటనే గురూజీ ఓకే చెప్తే ఇమీడియట్గా బుక్ చేసేసాం. మ్యాక్సిమం జూన్ 2nd వీక్లో, అంటే ఈ వీక్లోనే వచ్చేయాలి గురూజీ. ఈరోజు రేపు లోపల ఆయన చెప్పేస్తానన్నారు. 35 lakhs కార్ కొంటున్నానంటే ఇంత పెద్ద ఆలోచన బిఫోర్ సేఫ్ షాప్ లేదు. క్రిస్టా బుక్ చేసి లేదు లేదు మనకు మైలేజ్ బాగొస్తుంది అని చెప్పి ఇంకా 5 లక్షలు మిగిలిపోతుందని ఎర్టిగా కొనేసాము రోజు. అప్పుడు బిఫోర్ సేఫ్ షాపే ఉన్నా కూడా మైండ్ సెట్ అలా ఉండేది. బట్ ఇప్పుడు 20 లక్షల బడ్జెట్ ఉన్నా కూడా లేదు 35 లక్షలు కొనగలం, ఎందుకంటే మనకు సేఫ్ షాప్ లాంటి సిస్టమ్ సపోర్ట్ ఉంది అనే ఒక ధైర్యంతో 35 లక్షల కార్ని బుక్ చేసేసాను మా గురుజీ. ఆ, ఈ వీక్ మ్యాక్సిమం డెలివరీ కూడా అయిపోతుంది గురుజీ మీ బ్లెస్సింగ్స్తో. థ్యాంక్ యూ. ప్లస్ సేఫ్ షాప్కి వచ్చిన తర్వాత ఒక అగ్రికల్చర్ ల్యాండ్ మీన్స్ ఒక రిసార్ట్ ల్యాండ్ అనమాట. ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. ఏదో రఫ్గా ఒక హోమ్ స్టే లాగా రాశాను అనమాట. పిక్చర్లో కూడా మీరు స్క్రీన్ చూసుండొచ్చు. ఒక డ్రీమ్ ఐలాండ్ అని రాసుకున్నాను. కానీ కృష్ణయ్య మా గురించి చెప్పేవాళ్ళు, టైగర్ నువ్వు వెళ్ళి ఫ్రీ ఉన్నప్పుడు ఎక్కడ ల్యాండ్ కనబడితే అక్కడ చూస్తూ ఉండు అని. చాలామంది నవ్వేవాళ్ళు. ఎక్కడైనా కొండ పక్కన ఆ, నీళ్లు, ఒక చెరువు ఉండడం, దాని పక్కన నీకు స్థలం దొరకడం అవుతుందా, ఇది జరిగే విషయమేనా అని. బట్ కృష్ణయ్య మా గురించి చెప్పినట్లు దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను. శ్రీశైలం గురించి చెప్పేవాళ్ళు అనమాట, టైగర్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు, 2030 లోపల మన డైరెక్ట్ సెల్లింగ్ ఏ లెవెల్లో ఉంటుంది అని గురూజీ చెప్పినప్పుడు దాన్ని డ్రీమ్గా పెట్టుకున్నాను. 100% మా గురూజీ తిరిగాం తిరిగాం చూసాం, వచ్చిన ప్రతి అమౌంట్ సేవ్ చేసాం. ఆటోమేటిక్గా ల్యాండ్ని డ్రీమ్ ల్యాండ్ కనపడిపోయింది. దాన్ని మీన్స్ కొన్నాం, రిజిస్టర్ చేసుకున్నాం, ఆల్రెడీ డిజైన్ కూడా అయిపోయింది మా గురూజీ. విత్ ఇన్ ఆఫ్టర్ డైమండ్ షిప్ మీరు ఓకే ఎప్పుడైతే ఓకే చెప్తారో అప్పటి నుంచి ఓన్ రిసార్ట్ కూడా స్టార్ట్ చేస్తాం మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ. ప్లస్ ఒక్క దిశ నా లైఫ్ని చేంజ్ చేసేసింది. ఎందుకంటే దిశ రాకముందు పూర్ణచంద్ర అనే వ్యక్తి చాలా డిఫరెంట్గా ఉండేవాడు. అంటే ఒక ప్రాపర్ బిజినెస్ కాబట్టి, ఇంకొకటి పౌరోహితం ఫీల్డ్, ఒక ఈగో ఎక్కువ ఉండేది, ఆ, విపరీతంగా ఉండేది. నేనే స్వామీజీ
ఇంకొకరిని ఎందుకు గురూజీ అనేది అనే లెవెల్లో ఉండేదన్నమాట. దిశాకి వచ్చి సేఫ్ షాప్కి వచ్చిన తర్వాత కూడా పెద్ద సిస్టమ్ యాక్టివిటీస్లో వచ్చేవాడిని కాదు. ఆ, మురాషా గురూజీ కాల్ చేసేవాళ్ళు, స్వామి మీటింగ్ అటెండ్ అవ్వండి, ఎందుకు ఈయన ఇన్నిసార్లు సతాయిస్తారా అనుకునేది. కానీ దిశ ఒక ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి, దిశ రావడానికి యాక్చువల్గా మా ఊరి నేనైతే విల్లింగ్గా లేకుండా ఉండే. ఎందుకంటే అది ప్రాపర్ శ్రావణ మాసంలో ఉండింది, అది కూడా పంచమి ముహూర్తంలో ఉండేది. 1,00,000 రూపాయల ప్రోగ్రామ్ కూడా ఒప్పుకునేసున్నా కోలార్ దగ్గర. బట్ శ్రీశైలం గురూజీ రావడం, టైగర్ మీతో పనుంది, మీ ఇంటికి రావచ్చా అన్నారు. ఆ, అరే అంత పెద్ద వ్యక్తి పిలుస్తున్నారంటే వెళ్ళడం బెటర్ అని నేనే వెళ్ళా. లేదు సార్ నేనే వస్తున్నాను, ఎక్కడున్నారు అని. వెళ్ళిన తర్వాత ఆ రోజు నా మైండ్ సెట్ మార్చేశారు శ్రీశైలం గురూజీ. శ్రీశైలం గురూజీ ఒకటే అన్నారు, మీరు దిశాకి రండి, మీకు రచ్చకపోతే నేనే 1,00,000 రూపాయలు ఇస్తాను. సరే ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. సరే నేను అన్నాను, ఆల్రెడీ 1,00,000 రూపాయలు ప్రోగ్రామ్ ఒప్పుకునేసానండి, ఎంతైనా 30 నుంచి 40 వేల రూపాయలు ఒక ప్రోగ్రామ్ వల్ల నాకు ఆదాయం మిగలచ్చు. మాకున్నదే శ్రావణ మాసాలు, ఇలాంటి మాసాల్లో సంపాదించుకోవాలి. మళ్ళీ అన్ సీజన్లో ఫ్రీగా ఉంటామండి, ఫ్రీగా ఉన్నప్పుడు నెక్స్ట్ వెళ్తానంటే ఒప్పుకోనే లేదు. మీరు ఖచ్చితంగా రావాలి అన్నారు. సరే నేను వస్తానంటే లేదు, విత్ ఫ్యామిలీ రావాలి అన్నారు. అలా ఫస్ట్ దిశకే టోటల్ ఫ్యామిలీ వెళ్ళాం. ఒక్క దిశ ఎంత మా లైఫ్ని మార్చేసింది అంటే, కంప్లీట్గా మా టోటల్ ఫ్యామిలీ ఒక మైండ్ సెట్ మార్చేసింది. అంతకుముందు అందరిలాగే మేము ఒక ఫ్యామిలీ ఏదో అలా గడిచిపోయే వాళ్ళం. బట్ ఆఫ్టర్ దిశ మా ఇంట్లో టోటల్ ఎన్విరాన్మెంట్ మొత్తం మార్చేసింది. ఎందుకంటే ఎవ్వరికి కూడా ఎటువంటి మనస్పర్ధలు లేవు, వచ్చినా దాన్ని ఎక్కడికెక్కడ కట్ చేసేస్తాం. అలాంటి మైండ్ సెట్ తీసుకొచ్చింది దిశ. సెకండ్ దిశలో ఇంకొద్దిగా అప్గ్రేడ్ అయ్యి కొంత బయట వాళ్ళని ఇన్వాల్వ్ చేసాం. థర్డ్ బ్యాచ్ టోటల్ టీం వెళ్ళాం. ఫిఫ్త్ ఫోర్త్ దిశలో 50+ మెంబర్స్ మా టీమే కూర్చున్నారు. థ్యాంక్ యూ గురుజీ. నెక్స్ట్ 100% కమిట్మెంట్ ఇస్తాను. ఓన్లీ మా టీం మాత్రమే దిశ జరుగుతుంది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ప్లస్ సేఫ్ షాప్కి ఎంటర్ అయిన తర్వాత అర్థమైంది వెన్యూ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, పర్సనల్ వెన్యూస్ ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని. మా ఏరియాస్లో వెన్యూస్ సరిగ్గా దొరికేది కాదు. సండేస్ ఎక్కడైనా వెళ్ళాలంటే ప్రతిసారి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఒక వారం కుదురుతుంది అంటారు, ఇంకొక వారం కుదరదంటారు. సరే ఇలా కాదు, ఒక ఓన్ ఆఫీస్ ఉంటే, మనకే ఓన్ వెన్యూ ఉంటే 100% రిజల్ట్ వస్తుంది అని బిలీవ్ చేయడం. వెంటనే వాయిల్పాడ్లో ఫస్ట్ వెన్యూ స్టార్ట్ చేశాం మా గురుజీ. వాయిల్పాడ్, గురంకొండ, తరిగొండ, ప్లస్ రీసెంట్గా మురాష గురుజీ మదనపల్లిను స్టార్ట్ చేశాం. నియర్లీ 100 మెంబర్స్ కెపాసిటీ ఉన్న వెన్యూస్ మా గురుజీ. వాయిల్పాడ్ మదనపల్లిలో చిన్న చిన్నవి, ప్లస్ మదనపల్లిలో పెద్ద ఏం పెట్టుకొని స్టార్ట్ చేసాం మా గురుజీ. కాబట్టి వెన్యూస్ ఉంటే 100% రిజల్ట్ మారిపోతుంది అని అర్థమైంది గురుజీ. థ్యాంక్ యూ. ప్లస్ నాకు సిస్టమ్కి వచ్చిన తర్వాత ఈ ఒక్క ఇమేజ్ మురాషా గురూజీ ఒక ట్రైనింగ్లో చూపించారు మాకు, వాట్ ఈ సిస్టమ్ అంటే ఏంటి అని. ఆ రోజు అర్థమైంది గురూజీ, వితౌట్ సిస్టమ్ గాల్లో దీపంలాగా ఉండిపోతాం. ఎప్పుడైతే ఒక సిస్టమ్కి ఎంటర్ అయ్యామో, ప్రాపర్ సిస్టమ్తో ఉంటే ఒక మనకంటూ ఒక సెక్యూర్గా ఉంటాం. 100% వెలుగుని ఏది మనల్ని అడ్డుకోలేదనమాట వెలుగు ఇవ్వడానికి. ఇది నాకు అర్థమైంది. వితౌట్ సిస్టంలో గాల్లో దీపం ఎవరైనా వచ్చి ఆర్పేయచ్చు అనమాట. బట్ సిస్టంలో ఉంటే 100% ప్రొటెక్టివ్గా ఉంటాం. థ్యాంక్ యూ గురూజీ. ప్లస్ బిఫోర్ కార్డినల్ రూల్స్ అర్థమయ్యక ముందు, సేఫ్ షాప్కి ఎంటర్ అయిపోయిన తర్వాత ఓన్ మైండ్ ఎక్కువ వాడేవాడిని మా గురుజీ. అరే గురూజీకి ఏం తెలుసు, సరే వాళ్ళకు ఒక లెవెల్ మాత్రమే ఐడియా ఉంటుంది, మనం ఇంకొంచెం చేద్దాం, మనం అలా చేద్దాం ఇలా చేద్దాం అని వాళ్ళ మాట ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. నాకు నేనే వెళ్ళి స్టాల్స్ పెట్టేశా. భగవద్గీతలు ఉన్న బుక్స్ అన్నీ వెళ్ళి చూపించడం. సుమారుగా 10,000 రూపాయలు పెట్టి ఒక స్టాల్ పెట్టా. మొత్తం 5,000 మంది విజిట్ చేశారు గురుజీ. ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు, వావ్ అన్నారు. బట్ ఎవ్వరూ కొనలేదన్నమాట. నేను అనుకున్నాను 5,000 మందిలో 500 మంది కొనేసిన మన ఒక రోజులోనే ఆ రోజు మన ర్యాంక్ లెవెల్ పెరిగిపోతుందని. బట్ ఆ తర్వాత అర్థమైంది అలా కాదు. ప్రతి ఎవరికైనా వెళ్ళి ప్లాన్ చెప్పాలి, ఏదైతే బేసిక్స్ ఉన్నాయో డ్రీమ్ రాసుకోవాలి, లిస్ట్ రాయాలి, ప్లాన్ చెప్పాలి, ఫాలోఅప్ చేయాలి. వాళ్ళకి ఎఫ్ఐఎం చేసి టూల్స్ ఇస్తేనే ముందుకెళ్తామని తర్వాత అర్థమైంది. బిఫోర్ కార్డినల్ రూల్స్ తెలియకముందే కొద్దిగా చేతులు ఖర్చుకున్నాను గురుజీ. ప్లస్ ఒక ఈగో ఒక మనిషిని ఎంత వరకు దిగజారుస్తుంది, ప్లస్ ఎంత దూరం చేస్తుంది ఒక మనిషికి మనిషికి అని
ఆ, మన సేఫ్ షాప్లో దిశ సెషన్లో అర్థమైంది గురుజీ. ఆ, ఈ ఫోటోలో ఉన్నది ఆ, నా వైఫ్ వాళ్ళ నాన్నగారు. ఆ, ఎప్పుడైతే మాది లవ్ మ్యారేజ్ గురుజీ, నాది మా మేడంది. బిఫోర్ మ్యారేజే ఆయనతో గొడవలు ఉండేటివి అనమాట. మనస్పర్ధల వల్ల ఆయన కూడా మా పెళ్ళికి రాలేదు. బట్ ఆఫ్టర్ సేఫ్ షాప్ దిశ తర్వాత నెక్స్ట్ డేనే రావడం, ఇమ్మీడియట్గా వెళ్ళి ఆయన కలిశాను, సారీ చెప్పాను. జరిగింది జరిగిపోయింది. 100%. ఎందుకంటే ఆ రోజు నేనున్న పరిస్థితిలో ఏ తండ్రి అయినా అలాగే చేస్తాడని అర్థమైంది. అది ఓన్లీ దిశలోనే నాకు మైండ్ ఓపెన్ అయిందనమాట. తర్వాత వెళ్ళి కలిశాను, వెళ్ళి ఆయనతో మాట్లాడడం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం గురుజీ. ఎప్పుడైతే ఆ ఈగోని తీసేసామో ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. హ్యాపీగా ఉన్నాం గురుజీ. థ్యాంక్ యూ. ప్లస్ సేఫ్ షాప్లో ఏం నేర్చుకున్నావు అని ఒక్క క్వశ్చన్ అడిగితే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంతకు ముందు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం గురుజీ. సేఫ్ షాప్కి వచ్చిన తర్వాత స్మార్ట్ వర్క్ ఎలా చేయడం అనేది నేర్చుకున్నాం. చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా అదే నేర్పించుంటారు బయట, కష్టే ఫలి అని, హార్డ్ వర్క్ చేయాలి అని. బట్ సేఫ్ షాప్ అలా కాదు, స్మార్ట్ వర్క్ నేర్పిస్తుంది. అదే నా లైఫ్ని చేంజ్ చేసింది. 100% స్మార్ట్ వర్క్ చేస్తున్నాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. హౌ టు చూస్ కెరీర్. ఎప్పుడైతే కెరీర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక సెషన్లో ఇది బబీష్ గురించి చెప్పారనమాట. జాబ్ లైఫ్ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ లైఫ్ ఏంటి, జాబ్లో 8 to 12 అవర్స్ పని చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత మా పౌరోహితం బిజినెస్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల ఏదైనా ఒక జాబ్ లైఫ్ సెలెక్ట్ చేసుకుంటే జాబ్ చేస్తే బాగుంటుందేమో అని, ఆల్రెడీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సాఫ్ట్వేర్ కోర్స్ కూడా చేశానన్నమాట. జాబ్ చేయాలి అని అనుకుంటూ ఉండేవాడిని. బట్ సేఫ్ షాప్ బబీష్ గురుజీ 8 స్టెప్ ట్రైనింగ్లో ఇది ఇచ్చారు. ఆ రోజు అర్థమైంది, జాబ్ చేస్తే 8 to 12 అవర్స్ చేయాలి. అదే నెట్వర్క్ మార్కెటింగ్ అయితే 1 to 2 అవర్స్ చాలు. అక్కడైతే స్కెడ్యూల్ టైం ఉంటుంది, ఇక్కడైతే మన ఇష్టం, ఫ్లెక్సిబుల్ టైంలో చేయొచ్చు. లిమిటెడ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. ఇన్కమ్ పెంచుకోవాలి అంటే ఆటోమేటిక్గా వర్క్ ప్రెషర్ కూడా పెంచుకోవాలి. బట్ ఇక్కడైతే అన్లిమిటెడ్ ఇన్కమ్, కంట్రోల్ లైఫ్. ఎవరో ఒకరు మనల్ని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ లేదు, మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. ప్రాపర్ సిస్టమ్ ఫాలో అయ్యామా 100% సక్సెస్ పాత్లో పోతాం. ఇది అర్థమైంది గురుజీ. అలా నా కెరీర్ని నేను చూస్ చేసుకున్న సేఫ్ షాప్ అని. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఎప్పుడు కూడా యాక్షన్ టేకర్, కంప్లైనర్ కాకూడదు. కంప్లైంట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు గురుజీ. ఎనీ ప్రాబ్లం సేఫ్ షాప్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినా నేను కంప్లైంట్ చేయకుండా యాక్షన్ తీసుకోవడానికి చూస్తాను. ఆ యాక్షన్ తీసుకునే యాటిట్యూడ్ దిశలో నేర్చుకున్నా, ప్లస్ గురూజీ వాళ్ళని చూసి నేర్చుకున్నా. అప్పటి నుంచి ఏమే ఏదే సమస్య వచ్చినా 100% కూర్చొని ఆలోచిస్తాను, నెక్స్ట్ ఏం చేద్దాం, అయిపోయింది నెక్స్ట్ ఏం చేద్దాం. ప్లస్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేను ఇదయ్యాను తప్ప, బట్ నన్నెవరు రాంగ్ గైడ్ చేయలేదు. అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్ చెప్పేవాళ్ళు, మల్టిపుల్ లెగ్స్ ఓపెన్ చేయకండి, ఒక లెగ్లోనే వర్క్ చేయండి, లేదా ఇలా చేయండి అలా చేయండి అని. బట్ స్టార్టింగ్లో నాకు నేనే ఐడియల్ వేసేసేది, ఇష్టం వచ్చినట్లు చేసేవాడిని అనమాట. బట్ నేర్చుకున్న తర్వాత నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ బిల్డ్ చేసుకున్నాను. 100% నా డ్రీమ్ నేను సక్సెస్ అయ్యేంత వరకు వదలను మౌర్జీ. థ్యాంక్ యూ గురుజీ. ప్లస్ సేఫ్ షాప్లో ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని ఓన్లీ తెచ్చుకోవడం లేదా ప్రమోట్ చేయడం కాదు, వాటిని చదివిన తర్వాత నాకు అర్థమైంది గురుజీ. ఈ పుస్తకాలు అన్నీ తీసుకున్నాం కాబట్టి, 9 ఐడీలు వేసాం కాబట్టి అన్ని బుక్స్ తీసుకున్నాం. అప్పుడు ఎప్పుడైతే కూర్చొని ఒకసారి వికాస్ మా గురించి చెప్పారు, భగవద్గీత పడవ అన్నారు. సరే, ఇంకా ఆయన చెప్పారు కదా అని ఒకరోజు భగవద్గీత తీసుకున్నాం. పూజా డిపార్ట్మెంట్లో ఉన్న మాకు భగవద్గీతలతో అంత ఇది ఉండదు గురుజీ. ఎందుకంటే భగవద్గీతకు పూజ చేస్తాం కానీ పూజ వేరు, ఆ, గ్రంథాలు వేరు కాబట్టి. అలా భగవద్గీత ఎప్పుడైతే చదివానో, అంతకు ముందు వరకు వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, నేను అంత కష్టపడుతున్నా, ఇలాగే ఉండేది. బట్ ఆఫ్టర్ భగవద్గీత చదివిన తర్వాత, డూ యువర్ వర్క్, నీ పని నువ్వు చేయి, అది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా 100% రిజల్ట్ వస్తుంది, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అని అర్థమైంది మౌర్జీ భగవద్గీత వల్ల. ప్లస్ రామాయణం ఎప్పుడైతే చదివామో, ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్తావో పవర్ఫుల్ విలన్స్ దొరుకుతారు. అదేవిధంగా గ్రేట్ ఫ్రెండ్స్ కూడా. రాముడికి ఆంజనేయుడు, జాంబవంతుడు లాంటి సుగ్రీవుడు, వాలి, సారీ, వీళ్ళంతా పవర్ఫుల్ ఫ్రెండ్స్ దొరికారు, విలన్స్ దొరికారు. ప్లస్ ఆంజనేయ స్వామి పుస్తకం చదివిన తర్వాత అందులో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే వ్యక్తి ఒక్కడు ఉండడం వల్ల, ఒక ఫ్యామిలీలో కావచ్చు, ఒక టీంలో కావచ్చు, టోటల్ ఆ టీమే సర్వైవ్ అయిపోతుంది. అలా యుద్ధంలో జాంబవంతుడు, మీన్స్
ఒక యుద్ధంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు అంటే జాంబవంతుడు అంటాడనమాట, ఈ యుద్ధం 100% మనం గెలుస్తామని. ఎందుకంటే ఆ వ్యక్తి రెస్పాన్సిబిలిటీ తీసుకునే వ్యక్తి అని చెప్తారు. ఆ విధంగా ఆ పుస్తకం సంపూర్ణ హనుమాన్ చదివిన తర్వాత అర్థమైంది. అంటే సేఫ్ షాప్లోని అండ్ ప్రోడక్ట్స్ కూడా మన లైఫ్ని మార్చే విధంగా ఉంటాయి గురుజీ. ప్లస్ సిస్టమ్ టూల్స్, సేఫ్ షాప్లో శుభారంభ నుంచి ప్రగతి సూత్ర కావచ్చు, లేదా ప్లాన్ ఫోల్డర్ కావచ్చు, లేదా డ్రీమ్ బోర్డ్ డ్రీమ్ బోర్డ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రాపర్ సిస్టమ్ టూల్స్ అంతా తెప్పించుకున్నాం ఆఫీస్కి, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఈ యొక్క విషయం మాధవ్ సింగ్ కుష్వా మాగురుజీ యొక్క ట్రైనింగ్ అటెండ్ అయినప్పుడు విన్నప్పుడు అర్థమైంది మాగురుజీ. దేనికైనా హీరో విలన్ ఒకరే ఉంటారు. కొన్ని కొన్ని విషయాలకు, కొన్ని కొన్ని సక్సెస్ అయ్యే, హైలీ సక్సెస్ అయ్యే వాటి విషయంలో మనము ఒక విమానానికి గాలి అనేది శత్రువు, గాలే మిత్రుడు. గాలి లేకపోతే విమానం ఎగరలేదు. అట్ ద సేమ్ టైం గాలి వల్లనే విమానానికి సమస్యలు వస్తాయి. సేమ్ ఒక వెహికల్ రోడ్డు మీదనే వెళ్ళాలి, రోడ్డులోనే సమస్యలు కూడా ఎందుకంటే ఎదుటి వ్యక్తులు చేసే ఇది కావచ్చు, దానివల్ల రోడ్డులోనే సమస్యలు వస్తాయి. ప్లే ప్లస్ ఒక క్రూజు సముద్రంలోనే వెళ్ళాలి, ఆ క్రూజ్కి ఆపద కూడా సముద్రం వల్లనే వస్తుంది. అలా నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా మనుషులే సమస్య, మనుషులే మనకు ప్లస్ పాయింట్. కాబట్టి ఇది అర్థమైంది. మనం వీళ్ళని వదిలి బయట ఎక్కడికి పోయి ఏమీ చేయలేం. అరే మనుషులు అంతా లేదు, సరిగా లేరు, వాళ్ళు సరిగా లేరు, వీళ్ళు సరిగా లేరు అని కాదు. మనకు మనం రైట్ సిస్టమ్ పట్టుకుంటే రైట్ పీపుల్ మనల్ని అట్రాక్ట్ చేస్తారు. 100% మనం సక్సెస్ అవ్వచ్చు అని అర్థమైంది గురించి. థ్యాంక్ యూ గురించి. ప్లస్ నా కీ పాయింట్స్ మా గురుజీ, ఎప్పుడు కూడా సిస్టమ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేస్తుంటాను. ఆల్వేస్ ఫైండ్ రైట్ పర్సన్, రైట్ పర్సన్ని గుడ్ లీడర్గా చేయడానికి ప్రయత్నిస్తాను మా గురుజీ. ఎప్పుడు కూడా టీమ్ని అప్లైన్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వాళ్ళ ఒక మెంటాలిటీ బట్టి ఇమ్మీడియట్గా అప్లైన్ కనెక్ట్ చేపించేస్తాను. ఎప్పుడు కూడా టీంలో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను. ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, కూర్చోవడం, డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ చెప్పడం, ఈ రోజు కోసం కాదు రేపు ఫ్యూచర్ కోసం చేయాలని చెప్పడం, దాని ద్వారా వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం మౌర్జీ. కొంతమంది చేస్తుండొచ్చు, కొంతమంది నిలిపేసి ఉండొచ్చు, బట్ మా టీంలో ఎవరు కూడా నెగిటివ్ లేరు మౌర్జీ. న్యూట్రల్ ఉండొచ్చు కానీ నెగిటివ్ పీపుల్ లేరు. అందువల్ల అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం మేము. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ సిస్టమ్ యాక్టివిటీ అయినా మా టీం మెంబర్స్ ఎక్కువ మంది కూర్చునే విధంగా ప్లాన్ చేస్తాం గురుజీ. అది నా కీ పాయింట్స్. ప్లస్ నమ్మితే ఖచ్చితంగా సాధించవచ్చు అంటాం, బిలీవింగ్ ఈస్ అచీవింగ్ అని. 2022లో వాళ్ళు కూడా లేడీస్ పక్కన ఎక్కడో భజన జరుగుతుంటే బలవంతంగా కూర్చోబెట్టాం. కానీ కట్ చేస్తే 2 సంవత్సరాల్లో ఒ- ఒక గ్రాండ్ వెన్యూలో 4th ర్యాంక్ నేను మాట్లాడుతున్నాను అనమాట. మీరు వచ్చారు మీ బ్లెస్సింగ్స్తో. వాయల్పాడులో 500 మందిని కూర్చోబెట్టి మెగా వెన్యూ చేశాము ఆ రోజు. అంటే నమ్మితే 100% సాధించవచ్చు. థ్యాంక్ యూ గురుజీ. ప్లస్ నా కమిట్మెంట్స్ మా గురుజీ, డైమండ్ షిప్ 2026 మే 2 లోపల కంప్లీట్ చేస్తాను మా గురుజీ. మర్సిడీస్ బెంజ్ ఈక్యూఎస్ బ్లాక్ కలర్ 2028లో మే 2 సేమ్ నా బర్త్డే రోజు వెహికల్ తీసుకుంటాను మా గురుజీ. 100 మోడల్ వెన్యూస్ చేయాలి. ప్రజెంట్ నెక్స్ట్ కమిట్మెంట్ బెంగళూరులో ఓన్ ఆఫీస్, ఓన్ వెన్యూ ప్లాన్ చేస్తున్నాం మా గురుజీ. వితిన్ 1 మంత్ లోపల మనం థాయిలాండ్ వెళ్ళొచ్చే లోపల రెడీ అయిపోతుంది. ప్లస్ 1000 కోర్ లీడర్స్ తయారు చేయడం అనేది నా మెయిన్ డ్రీమ్ అనమాట. దిశ ఏదైతే రిసార్ట్ అనుకున్నామో, మీరు ఓకే అంటే ఆ దిశ మన రిసార్ట్లోనే జరగాలనేది నా ఒక డ్రీమ్ అవుర్జీ. జెట్ 2032 కల్లా 18 crore వర్త్ ఈరోజు ప్రజెంట్ అది. అప్పటికి 24 crores అయి ఉంటుంది అనుకుంటున్నా. 2032 కంతా సిరస్ విజన్ జెట్ ఓన్గా తీసుకోవాలనేదే ఒక డ్రీమ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ గ్రేట్ మెంటర్స్, థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ త్రిబుల్ ఎస్, థ్యాంక్ యూ మై డైనమిక్ టీమ్. థ్యాంక్ యూ మౌర్జీ.